డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో విచారణ నేటి నుండి మరింత వేగవంతం కానుంది. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై రాజమహేంద్రవరంలోని ప్రత్యేక న్యాయస్థానంలో నేటి నుండి రెగ్యులర్ కోర్టు విచారణ జరగనుంది. ఈ నెల 26వ తేదీ వరకు కూడా రోజుకు ఇద్దరు చొప్పున కీలక సాక్షులను న్యాయస్థానం విచారించనుంది. ఈ విచారణకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు వెల్లడించారు. ఇక మరోవైపు కేసులో సాక్షులను బెదిరించినటువంటి నేరంపై కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో భాగంగా అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ప్రత్యేక కోర్టు నేడు తన తీర్పును వెలువరించనుంది. బెయిల్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి సాక్షులను తీవ్ర ప్రలోభాలకు గురిచేసినట్టుగా నిర్ధారణ కావడంతో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి బెయిల్ను రాజమహేంద్రవరం ప్రత్యేక జిల్లా కోర్టు ఇప్పటికే రద్దు చేసింది. గత నెల 25 నుండి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్నటువంటి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి అనంతబాబును నేడు పోలీసులు పీటీ వారెంట్పై కోర్టులో హాజరుపరచనున్నారు. సాక్షుల విచారణ ప్రారంభం కానుండడంతో కోర్టు సమాధానం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, సాయి, ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో A1 గా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ గా ఉన్నారు. ఆయన్ని ఒక పీటీ వారెంట్ మీద ఇంతకు ముందే పోలీసులు రాజమండ్రి ప్రత్యేక విచారణ కోర్టుకి హాజరుపరిచారు. ఇక్కడ ఏదైతే సాక్షుల్ని బెదిరించిన కేసులో, సాక్షుల్ని ప్రలోభాలకు గురి చేసిన కేసులో సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి అనంతబాబును అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన సంగతి తెలిసిందే. అయితే దీని మీద బెయిల్ పిటిషన్ కూడా పెట్టుకున్నారు. అయితే ఆ బెయిల్ పిటిషన్ కూడా ఈ రోజు తీర్పు వెలువరించే అవకాశం ఉంది ప్రత్యేక కోర్టు. అయితే గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన నిబంధనలతో కూడిన బెయిల్ ఎవరైతే సాక్షులను ప్రలోభపెట్టడానికి ప్రయత్నం చేయడం, సాక్షులకి డబ్బులు ఇవ్వజూపడం, ఇవన్నీ నేరాలు రుజువు కావడంతో, ఆరోపణలు రుజువు కావడంతో ఇక్కడ బెయిల్ నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణల మీద ఆయనకు ఉన్న రెగ్యులర్ బెయిల్ కూడా రద్దు చేశారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ రోజు నుంచి కూడా ప్రత్యేక విచారణ కొనసాగుతోంది. ఈ 26వ తారీఖు వరకు కూడా రోజుకి ఇద్దరు సాక్షుల్ని విచారణ చేయడానికి ఇక్కడ ప్రత్యేక కోర్టు షెడ్యూల్ ఇచ్చింది. దీని మీద ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు ఈ కేసుని వాదిస్తున్నాడు ప్రభుత్వం తరపున, పోలీసుల తరపున. ఇప్పుడు ప్రస్తుతం అయితే కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ నెల 26వ తేదీ వరకు కూడా ఈ విచారణ కొనసాగడానికి షెడ్యూల్ ఇచ్చారు. ఇప్పుడు ఒక పీటీ వారెంట్ మీద వచ్చిన అనంతబాబుని తీసుకొచ్చిన కోర్టులో ఇప్పుడు తీర్పు, అంటే బెయిల్ మీద తీర్పు అవ్వాల్సి ఉంది. ఈ పీటీ వారెంట్ మీద కూడా ఎలాంటి నిర్ణయం అనేది కోర్టు వెల్లడించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఆ డ్రోన్ కెమెరాతో కూడా అనంతబాబు కోర్టుకి తీసుకొచ్చినప్పుడు డ్రోన్ కెమెరాతో కూడా ఇక్కడ పోలీసులు నిఘా పెట్టారు. మొత్తానికి చూసినట్లయితే ఈ రోజు నుంచి కేసు ఈ నెల 26వ తేదీ వరకు రెగ్యులర్ గా సాక్షుల్ని విచారణ జరుగుతూ ఉంటుంది. దీని మీద ఇప్పుడు ఈ బెయిల్ విషయంలో ఏమవుతుంది అనేది ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ శ్రీరామూర్తి.